గుర్తుకే కమల గుర్తుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల కోడ్ అనౌన్స్ చేసింది, షెడ్యూల్ అనౌన్స్ చేసింది. దాంతోపాటు ఎన్నికల వేడి రాజుకుంది మున్సిపాలిటీకి సంబంధించి. ఈరోజు మనం మున్సిపాలిటీలో అభ్యర్థులు ఎలా ముందుకెళ్తున్నారు, ఎలా ప్రజల్లోకి వెళ్తే సమస్యలు ఏం ఐడెంటిఫై చేస్తున్నారు తెలుసుకోవడానికి మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ మనం ఈరోజు 10వ వార్డు, ఇది నాలెట అండ్ సంథింగ్ నాలెట పక్కన ఉన్న రామన్నగూడ విలేజ్. ఇది ఈ రామన్నగూడ విలేజ్కి వచ్చాం. ఈ 10వ వార్డు నుంచి మనకు బీజేపీ పార్టీ నుంచి పెద్దోళ్ళ దయాకర్ పోటీ చేస్తున్నారు. తను ఎందుకు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు, రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు, ఇక్కడ జనాల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, తను గెలిస్తే ఆ సమస్యలను, గ్రామ అభివృద్ధిని, ఈ వార్డు అభివృద్ధిని ఎట్లా పరిష్కరిస్తారు, ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు, ఒక్కసారి తన మాటలో తెలుసుకుందాం. అన్న, ఒక్కసారి మీ ఇంట్రడక్షన్. రామన్నగూడ గ్రామ ప్రజలందరికీ మరియు దామరగిద్ద గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు పెద్దోల దయాకర్. నేను చేవెళ్ళ మున్సిపాలిటీలో నుంచి 10వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మీకు రాజకీయంగా ఎక్కడ అడుగులు పడ్డాయి, ఎందుకు మీరు రాజకీయంగా ఇన్స్పైర్ అయ్యారు, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? నాకు రాజకీయం అనేది కొత్త అండి. నేను రాజకీయంలోకి లాస్ట్ 2 years నుంచి అడుగుపెట్టినాను. ఎందుకు అడుగుపెట్టినానంటే ప్రజలకు ఏదో సేవ చేయాలా, ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. కన్న తల్లికి ఉన్న ఊరికి సేవ చేయాలని చెప్పేసి ఒక నానుడి ఉన్నది. దాని ప్రకారమే నేను ఈరోజు రాజకీయాలకు రావాల్సి వచ్చింది. మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇంతకుముందు మీరు రాజకీయాలకు రాకముందు ఏం చేసేవారు, సామాజికంగా ఏం చేసేవారు, మీకు రాజకీయంగా మీ నాన్నగారు ఇన్స్పిరేషన్ అంటున్నారు, ఎందుకు ఇన్స్పిరేషన్? ఈ 2 years ముందు ఎలాంటి సామాజిక సేవలు చేశారు, ఏమైనా చేశారా? నేను గత 4-5 years నుంచి కూడా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాను సార్. ఎందుకంటే పర్మన్న చారిటబుల్ ట్రస్ట్ పెట్టేసి ఆ ట్రస్ట్ ద్వారా మనకు చేతనైన సహాయం చేస్తున్నాను నేను. అంటే అందరూ పేద ప్రజలకి ఏదో చేయాలా అనే సంకల్పం నా లోపల ఉంది. మా నాన్నగారు పర్మన్న గారు 1993 నుంచి 1998 వరకు 98 వరకు జెడ్పీటీసీ చేశారు. ఆ కాలంలో అతను ఇన్స్పిరేషన్ తీసుకొని, అప్పుడు నాగయ్య కాకాయ కానీ మా నాన్నగారి నాగయ్య కాకాయ సర్పంచ్ ఉండే, నాన్నగారు జెడ్పీటీసీ ఉండే, వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ వల్ల నేను రాజకీయాలకు రావాల్సి వచ్చింది. వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు నేను అంటే ఫస్ట్ స్టెప్ నుంచి కూడా మెల్లమెల్లగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ అవసరం ఏమున్నది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా నడుస్తున్నది, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను నానుడి తెలుసుకొని నేను ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు కూడా నాకు సాధారణంగా స్వాగతిస్తున్నారు, మంచిగా స్వీకరిస్తున్నారు. మా నాన్నగారి ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని పనులు చేపట్టినానండి. ఆ పనులు ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు మీ నాన్న పేరు మీద పరమన్న చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి మీరు స్థాపించారు. ఎందుకు ఆ ట్రస్ట్ పెట్టారు? ఇప్పటివరకు ఆ ట్రస్ట్ ద్వారా మీ గ్రామానికి, మీ ప్రజలకు చేసిన సేవలు ఏమున్నాయి ఒక్కసారి తెలుపండి. మా నాన్నగారి పేరు మీద నేను 2019 సంవత్సరంలో నాన్నగారు స్వర్గస్థులు అయినారు. 2022 సంవత్సరంలో నేను నాన్నగారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నాన్నగారు విగ్రహావిష్కరణ చేసిన రోజే మన పెద్ద మనుషులందరూ వచ్చారు. అక్కడనే పెద్ద మనుషులందరూ ఒక 1000 మంది మధ్యలో నేను హామీ ఇచ్చాను అనమాట. ఈ ట్రస్ట్ పెడుతున్నాను, మా నాన్నగారి పేరు మీద పర్మన్న చారిటబుల్ ట్రస్ట్ పెట్టేసి, ఎవరైతే ఆడపిల్లలు మా గ్రామం నుంచి ఉన్నారో ఆడపడుచులకు 25,000 రూపాయలు వివాహం చేసుకుంటే 25 రూపాయలు నగదు ఇస్తున్నాను. అదేవిధంగా అకాల మరణం ఎవరైనా చనిపోతే విలేజ్లో, ఎందుకంటే దానిలో గరీబోళ్ళు ఉంటారు, మళ్ళీ ధనవంతులు ఉంటారు, కానీ అందరికీ సమానంగా వచ్చేటట్టుగా 10,000 రూపాయలు, ఎవరు అకాల మరణం చెందిన కానీ వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము అందరికీ అదేవిధంగా ముందుకెళ్తున్నాం. ఇక ముందు కూడా నేను గెలిచిన తర్వాత అయినా సరే, ఎట్లా ఉన్నా సరే కదా, అదే కార్యక్రమాలు నేను చేపడతా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వితంతు విడోస్ కానీ, గరీబ్ వాళ్ళకి కానీ బట్టలు ఇవ్వడం, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు, మన చేతి కర్రలు కానీ అన్నీ కూడా మనము ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. బీమా చేయించినాం, పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి, ఇంటింటికి జీవిత బీమా, అంటే సడన్గా ఏదన్నా జరగడానికి జరిగితే 10 లక్షల రూపాయలు ఇంటికి చెందేలా బీమా చేయించినాను. ప్రతి ఒక్కటి కూడా ఇది కాదు ఇది లేదనకుండా నేను
సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తున్నాను. దాన్ని ప్రజలు ఆదరించి నన్ను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్నట్టు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే. ఇప్పుడు మీరు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైనా ఆడపిల్లల పెళ్ళైతే, ఇంకెవరైనా చనిపోతే గూడా మీరు ఆర్థికంగా సహాయం చేస్తున్నారని మేము జనాల తెలుసుకున్నాం. ఎంత ఆర్థికంగా సహాయం చేస్తున్నారు? ఇది ఎప్పటి వరకు కొనసాగిస్తారు? మీరు గెలిస్తే ఇది కొనసాగిస్తారా? ఓడిపోతే గూడా కొనసాగిస్తారా? ఎప్పటి వరకు ఉంటుంది? తప్పకుండా అండి. ఈ గెలుపోటములు కాదు. పరమన్న చారిటబుల్ ట్రస్ట్ అనేది నేను బతికున్నంత వరకు నడుస్తదండి. దీంట్లో ఏందంటే దీంట్లో భాగంగా ప్రతి ఆడపడుచుకు ఇప్పటివరకు నేను కౌంట్ పెట్టుకోలేదు. మనం కౌంట్ పెట్టుకోవద్దు కూడా. ఎందుకంటే ఆడపడుచు పెళ్ళైన మా ఊళ్ళో ఇగ అదే అదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నా నేను. కానీ ఈ ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా నేను బతికున్నంత వరకు నడుస్తాయండి. ఈ ఆడపిల్లలకి ఎంత ఇస్తున్నారు పెళ్ళైతే? పెళ్ళైతే ఆడపడుచుకు మా ఊరు ఆడపడుచులకు పెళ్ళైతే రూ. 25,000 నగదు ఇస్తున్నాము. అకాల మరణం చెందితే రూ. 10,000 నగదు ఇస్తున్నాం అక్కడే. ఈ విషయాన్ని 10వ వార్డులో మాకు దామరిద్ద కింద కూడా 353 ఓట్లు మనకు వచ్చినాయి కాబట్టి ఆ 353 ఓట్లులలో కూడా కుటుంబాలకు కూడా నేను ఈ పథకం వర్తింపజేస్తున్నాను మాటిస్తున్నాను నేను మీ ద్వారా. ఓకే. ఇప్పుడు మీ గ్రామానికి మేము మీ ఇంటర్వ్యూ కోసం మీ గ్రామంలోకి వస్తే రోడ్ చాలా అధ్వానంగా ఉంది. ఆ గుంతలు, మెట్లు మా వెహికల్ మొత్తం డ్యామేజ్ అయ్యే పొజిషన్‌లో ఉంది. దాన్ని కూడా మీరు ప్యాచెస్ ఏశారని ఒక వాయిస్ మీ జనాల నుంచి విన్నాము. ఎందుకు ఆ రోడ్ అట్లా ఉంది? మీ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఏంది ఈ సమస్య? వాస్తవం అండి, మీరు చెప్పింది అక్షరాల సత్యము. ఏదైతే గతంలో 25 ఏళ్ల కిందట అయితే పరమయ్య కానీ నాగయ్య కాకయ్య కానీ చేసిన పనులు తప్పిస్తే ఈ ఊళ్ళో ఎక్కడ కూడా పని జరగలేదు. వాళ్ళు వేసిన రోడ్లు పోయి ఇప్పుడు మనకు అగపడుతున్నాయి. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ బీఆర్ఎస్ వచ్చినా కానీ కాంగ్రెస్ వచ్చిన గవర్నమెంట్ పట్టించిన పాపాన పోలే. కాబట్టి నాకు మనసు బాధ అనిపించి ఒకరిద్దరు కింద పడిపోయారు బండ మీదకని. ఆ బండ మీదకి పడిపోతే వాళ్ళు మన ఇంటిలోగా ఆలోచించుకొని ఒకవేళ మనమే పడిపోతే ఎట్లా అనే ఉద్దేశంలో నేను రోడ్ ప్యాచ్ వరకు దగ్గర ఉండి నేను నా సొంత నిధులతోటి రోడ్ ప్యాచ్ వేయడం జరిగింది. అదే ప్యాచ్ వరకు ఇప్పుడు మీరు వస్తుంటే కూడా చూశారు మీరు. కాబట్టి ఏదున్నా కానీ నా కుటుంబంలో ఎవరికి దెబ్బ తగిలినా నా కుటుంబంలో దెబ్బ తగిలిన విధంగా ఆలోచన చేసుకొని నేను అదే సంకల్పంతో ముందుకెళ్తున్నాను సార్. ఇప్పుడు మీ స్థానికంగా ఉన్న కాల యాదయ్యను మీ కాన్స్టిట్యున్సీలో చేవెళ్ళ నియోజకవర్గంలో 3 టర్మ్‌ల కంటిన్యూగా మీరు గెలిపిస్తున్నారు మీ కాన్స్టిట్యున్సీ ప్రజలుగా. మీరు బీజేపీలో ఉన్నా ఎక్కడ ఉన్నా గెలిచిన తర్వాత మీకు ఆయన ఎమ్మెల్యే. మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళలేరా? ఎందుకు రోడ్లు వేస్తలేరు? ఆ విధంగా మీరు ఎప్పుడైనా మాకు రోడ్డు కావాలన్నట్టు ప్రయత్నం చేయలేదా? సార్ మేము ఎమ్మెల్యే గారు 3 టర్ములు గెలిచారు కానీ మా ఊరికి ఒక్క పని కూడా చేసి పెట్టలే ఇంతవరకు. ఏదో నామికే వస్తే వస్తారు పోతారు చూస్తారు పోతారు కానీ పట్టించుకున్న పాపన పోలేదు. అడిగినాం చాలాసార్లు అడిగినాం సార్, రోడ్డు పరిస్థితి బాగలేదు, డ్రైనేజ్ పరిస్థితి బాగలేదు సార్. ఇప్పుడు మీరు వస్తుంటే చూశారు మీరు ఆ పైన మసీద్ కాడికి కింద ఊళ్ళ వరకు కింది వరకు మొత్తం ఒక డ్రైనేజ్ అంటే ఒక కాలువలాగా వెళ్ళిపోతుంది అనమాట. మోకాళ్ళ బంటి నీళ్ళు వెళ్ళిపోతాయి వాటర్ వర్షం పడితే. అది పట్టించుకున్న పాపాన పోలేదు. నేను కూడా చాలాసార్లు పెద్దవాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ రాని టైం ఫండ్ రాలేదు అది రాలేదు అంటారు. కానీ మా ఊరు పెద్ద మనుషులు ఉన్నారు కానీ ఏం పట్టించుకున్న పాపాన పోలేదు. అన్నీ ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి నా గ్రామానికి నేనే ఏదో ఒకటి చేయాలా. ఎందుకంటే మనం చేసిన పనులే రేపు పొద్దున ఫ్యూచర్లో కనిపిస్తాయి సార్ మనకు. మన ఓకే. మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీ స్థానికంగా ఉన్న ఎంపీ కూడా బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. మీరు గనక గెలిస్తే మీ ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చి మీ గ్రామానికి బీటీ రోడ్ వేసే పరిస్థితి తీసుకొస్తారా? ఆ విధంగా ప్రయత్నం చేస్తారా? తప్పకుండా అండి. ఎంపీ గారు మనకి ఎల్లవేళలా అండగా ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళు మనకు మాట కూడా ఇచ్చారు. నువ్వు నీ సీటును గెలిపించుకొని రా, నీ 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 ఊరికి ఎన్ని నిధులు కావాలో నా దగ్గరికి తీసుకపో, 10 లక్షల 20 లక్షల 50 లక్షలు ఎంత అంటే తీసుకపో గెలిపించుకొని రా అని చెప్పేసి నాకు మాట ఇచ్చారు. 100% నా ఊరు గ్రామ ప్రజలు నా వెంబడి ఉన్నారు, నన్ను వెన్ను దాటి నడిపిస్తున్నారు. తప్పకుండా గెలిపించి నేను ముందుకు తీసుకెళ్ళి ఎంపీగానే తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి మా గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఖచ్చితంగా చేయించే బాధ్యత నాదని నేను మాటిస్తున్నాను. ఓకే. మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రచారంలో మీరు వెళ్తున్నారు, జనాల మధ్యలోకి వెళ్తున్నారు. మీరు ప్రచారానికి వెళ్ళే మూమెంట్లో మీ గ్రామ ప్రజల నుంచి మీ వార్డులలో మొత్తం ఊళ్ళో ఎట్లాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు? ఒకవేళ మీరు గెలిస్తే వాటిని ఎంతవరకు తీరుస్తారు? సార్ చూడండి, నేను గెలవక ముందే ఇప్పుడే 40 నుంచి 50 లక్షల పని చేసుకున్న ట్రస్ట్ ద్వారా నేను చేసేసినాను. ఇప్పుడు గెలిపించిన తర్వాత కూడా మెయిన్ మా ఊళ్ళో సమస్య ఉందంటే డ్రైనేజ్ సమస్య సార్. డ్రైనేజ్ అంటే వాటర్ బోర్డింగ్ చిన్న పైపులు వేసారనమాట. ఆ చిన్న వర్షం పడ్డా మొక్కల బండి నీళ్ళు వచ్చేసి పైకి వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. అన్ని ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఆ నీటి వరదకి మా ఊళ్ళో ఇల్లు కూడా ఇడిచిపెట్టిపోయారు సార్. మాకు ఇల్లు 2-3 ఇల్లు ఇడిచిపెట్టిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా నేను చేసేది ఫస్ట్ నేను గెలవగానే చేసేది ఆ గట్టు పైన ఉంటుంది అనమాట. మన గట్టు పైన ఇండ్లు ఉన్నాయి సార్. అది ఆ గట్టు పైన రోడ్ వేస్తాను, ఊళ్ళకు సీసీ రోడ్ వేస్తాను, మస్జిద్ దగ్గర కిందికి రోడ్ వేస్తాను,
మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ ఫస్ట్ పర్ఫెక్ట్గా నేను చేస్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి వర్షం పడ్డా కానీ, ఎలాంటి ఆపద మన చిన్న చిన్న కార్యక్రమం ఇన్సిడెంట్ అయినా కానీ అవన్నీ కూడా లేకుండా, సమస్యలు లేకుండా చూసే బాధ్యత నాదని నేను మాటిస్తున్నాను సార్. ఓకే. మీరు రాజకీయాలకి కొత్త. ఒక 2 ఇయర్స్ నుంచి మీరు రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. ఇంతకుముందే ఇదే గ్రామం నుంచి బీఆర్ఎస్ నుంచి మండల అధ్యక్షులున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. ఇంత ఉన్న ఈ సిట్యుయేషన్‌లో మీకు ఆ పార్టీల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎంత గట్టి పోటీ ఉంది? పోటీ ఎంతవరకు ఉంది? వాళ్ళని తట్టుకొని మీరు ఎట్లా గెలుస్తారు? ఎట్లా ముందుకెళ్తారు? చూడండి సార్, రాజకీయంలో అన్ని పార్టీలు కూడా ఆశపడతారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలవాలని ఆశపడతారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలని ఆశపడతారు. నేనేమంటున్నా అంటే, నేను ప్రజల మధ్యలో ప్రజల మనిషిని, ప్రజల కొరకు నేను ఆరాటపడుతున్నా. ప్రజలు నా ఎంబడి ఉన్నారు, ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేశారు కానీ ఏం చేయలేకపోయారు. 25 ఏళ్ళు కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చారు, ఏం చేయలేకపోయారు. ఒక ఆయనకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఆయన కూడా ఏం చేయలేకపోయిండు. చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మీరే అంటున్నారు కదా, ఇప్పుడు రోడ్ల పరిస్థితి అధ్వానంగా అయింది. ఒక ఆయన బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కూడా ఏం చేయలేకపోయిండు. ఒక ఆయన యాదయ్య మనిషి ఉండి, కాంగ్రెస్ మనిషి ఉండి కూడా ఆయన కూడా తీసుకొచ్చి ఏం చేయలేకపోయిండు. ఓట్లు అప్పుడే వస్తారు, శంకుస్థాపనలు చేస్తారు, వెళ్ళిపోతారు. టమాటా 5 నిమిషాల శంకుస్థాపన చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, వెళ్ళిపోతారు. మనకు కావాల్సింది అది కాదు. ఉండి దగ్గరుండి ప్రజల సమస్యలను అడిగి కనుక్కొని ఏముంది, ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి అడిగి వాళ్ళ సమస్యలు తీర్చిన నాయకుడు కావాలి. ఆ నాయకుడిగా నేను మీ ముందుకు వస్తున్నా, నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నా. నాకు స్వార్థం లేదు, ఎటువంటి స్వార్థం లేదు. నేను ఎంతన్నా ఖర్చు పెట్టి నా ఊరికి సేవ చేసుకోవడానికి వస్తున్నా. మీరు ఆశీర్వదించి చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నా సార్. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక ఇన్ని రోజులు మీరు మీ నాన్న పేరుతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు, సామాజికంగా సేవలు చేశారు. ఇప్పుడు రాజకీయాలు వచ్చారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మూమెంట్లో మీ రామన్నగూడ గ్రామ ప్రజలు, మీ వార్డు ప్రజలు మిమ్మల్ని గెలిపించవలసిన ఆవశ్యకత అవసరం. మీకే ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి వాళ్ళకు రిక్వెస్ట్ చేయండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒకసారి అడగండి. సార్, నాకే ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్ సార్. నాకెందుకు ఓటేయాలంటే నేను చేసిన సేవా కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి సార్. ప్రజల మనసులోకి వెళ్ళిపోయినాయి. స్వార్థం లేకుండా చేసిన, నిస్వార్థంగా చేసిన కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, నన్నే గెలిపించుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే ఏమీ లేనప్పుడే మనము 40 నుంచి 50 లక్షలు ఊరికి ఖర్చు పెట్టి పనులు చేసినాం సార్. ఒక అధికారం అనేది మన చేతిలో ఉంటే కూడా చదువుకున్నాను సార్. నేను కూడా పీజీ చేశాను. నాకు ఏ ఆఫీస్లోకి వెళ్తే ఏ పని అవుతుందని మొత్తం క్షుణ్ణంగా తెలుసు నాకు. ఇప్పుడు ఐఏఎస్ చదివినాం కాబట్టి ఇంతకుముందు పని చేసినాను. నేను చేసిన సేవా కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి వెళ్ళింది. రామన్నగూడ మరియు దామరగూడ 10వ వార్డు సభ్యులందరికీ నమస్కారం. నేను మీ పెద్దల దయాకర్. నేను ఒక సామాజిక కార్యకర్తగా, విద్యావంతుడిగా నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. నన్ను భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను సామాజిక కార్యక్రమాలు, సేవ అన్నీ చేశాను, మీరు చూశారు. మనకు అధికారం ఉంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నిధులు తీసుకువచ్చి, గెలిచినట్టయితే నిధులు తీసుకువచ్చి మన గ్రామానికి కానీ, మన 10వ వార్డుకి కానీ అన్ని విధాలా నేను సేవ చేసి ముందుంటానని మాటిస్తున్నాను. ఒక అవకాశం నాకు కల్పియండి. ఒక అవకాశం నాకు వచ్చినట్టయితే నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో 11వ తేదీన ఈ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ మనం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడింది. ఈ నూతనంగా ఏర్పడిన 10వ వార్డు నుంచి రామన్నగూడ, దామరగిద్ద. రామన్నగూడలో ఒక 1000 ఓట్లు చిల్లర ఉంటుంది. అలాగే దామరగిద్దలో 404 ఓట్లు ఉంటాయి. రెండు కలిపి 10వ వార్డు అభ్యర్థిగా పెద్దొల్ల దయాకర్ ఒక విద్యావంతుడిగా, సామాజిక సేవకుడిగా, ఒక సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా తను ఇంతకుముందు వాళ్ళ నాన్న పేరు మీద గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక సేవలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తనకు రాజకీయంగా ఒక అవకాశం ఇస్తే, నేను ఒక పదవిలో ఉంటే, అధికారంలో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి మన గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని, మన వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. ఒక విద్యావంతుడిగా, యువకుడిగా, నిస్వార్థపరుడైన నన్ను నమ్మి ఈ 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వుపై ఓటేసి, గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తారని మన గ్రామస్తులను కోరుతున్నారు. నన్ను గెలిపించినట్లయితే నేను ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని మనతో అంటున్నారు. కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, చేవెళ్ళ, రామన్నగూడ.